టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకుంది. జాతరతో సినిమాతో ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించింది. తాను చేసే చిట్టి పాత్ర ఆమెకు బిబిచ్చైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంది. జాతరత్నాలు మూవీతో వరుస ఆఫర్స్ అందుకుని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ తాజాగా మరో కామెడీ సినిమాతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫరియా అబ్దుల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి ఎడకు. ఈ సినిమాలో కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరో నటించారు. ఈ మూవీ మే 3 రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడుగు సినిమాతో పాటు జాతరత్నాలు 2 మూవీపై అప్డేట్ ఇచ్చింది చిట్టి. దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ పై ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్కటి అడుగు సినిమాలో సిద్ధి అనే పాత్ర నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ సినిమా కథ పెళ్లి అంశం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుని ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం జాతరత్నాల మూవీ నిర్మాతలు కల్కి 2888 సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద సినిమా. దానికోసం తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. కల్కి విడుదల తర్వాత జాతరత్నాలు 2 మూవీ చేసే అవకాశం ఉన్నట్లు ఫరియా అబ్దుల్లా తెలిపింది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.